దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు పోరాటం చేస్తామని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు స్పష్టం చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వాసంశెట్టి ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం శివుడి బొమ్మ వద్ద ఐఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, కార్మికులను రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలని, ప్రత్యేకించి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి చేస్తున్నటువంటి సమ్మె జయప్రదంగా జరుగుతుంది. సుమారుగా 30 కోట్ల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 29 కార్మిక చట్టాలని తీసేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి ఎవరైతే ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు అనుగుణంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దరిదాపు నవంబర్ 21 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టం అమలు చేయడం వల్ల కార్మికులకు రక్షణ లేదు. అలాగే ఎన్నో ఏళ్ళుగా 1886 సంవత్సరంలో చికాగో జైల్లో జరిగినటువంటి ఏదైతే 8 గంటల పని విధానం ఉందో ఆ పని విధానాన్ని సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ 8 గంటల పనిదినం ఇవాళ తుంగలోకి దొక్కి 10 గంటలుగా మార్చి 12 గంటలుగా చేసి ఓవర్ టైం కూడా తీసిపారేసినటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం దరిదాపు మోడీ గారు వచ్చిన తర్వాత 12 లక్షల రూపాయలు కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళకి ఏదైతే వాళ్ళ బాకీలు ఉన్నాయో, బ్యాంకుల లోన్లు ఉన్నాయో అవన్నీ రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇందులో 12 లక్షల రూపాయలు ఏదైతే మాఫీ చేశారో 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎందుకు చేశారో దాంట్లో కనీసం ఈ కార్మికుడికి ఏదైనా పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇతరత్ర అలవెన్సులు కానీ ఏదైనా చేసినటువంటి సందర్భం ఉందా అంటే ఒక్కడి కూడా లేదు. కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారినట్టు ఈ మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ని ప్రవేశపెట్టడం ద్వారా కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చినట్టుగా జరుగుతుంది. అందువల్లనే ఇవాళ రక్షణ ఖరీదైనటువంటి నేపథ్యంలో కార్మికుడు బజారుకు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి మరి కార్మిక సోదరులందరూ కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో మరి కోఆపరేట్ చేసి జయప్రదం చేస్తున్నటువంటి సందర్భంలో కార్మిక లోకాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మిక వ్యతిరేకమైనటువంటి ఏదైతే ఈ ప్రవేశపెట్టారో మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పేసి ఈ ముఖంగా నేను అందరికీ తెలియజేస్తాను.